వినుకో నామది కోరిక పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింకా చూడవే నా ఇక వినుకో నామది కోరిక పగలే కవిన్నిలా పగలే కవిన్నిలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులు మదిలో జివ్ 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 బదులు మదిలో జివ్ 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 కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలైన ఫలించు కలలే దరి చేరవా పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక నా పేరే పాటగా కోయిలే పాడని నే కోరినట్టుగా పరువం మారని భరతం తం తం మదిలో తం తం ధిం భరతం తం తం మదిలో తం తం ధిం చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నివారణి రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బతికేందుకు పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే Ketana Anumolu. My mom name is Bhargavi Anumolu and my father name is Rajesh Anumolu. నాకు డాడీ అంటే చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కొనిస్తారు. నాకు కొట్టరు. నన్ను కొడుతుంది కానీ అప్పుడప్పుడు నేను ఏమైనా పిచ్చి పనులు చేసేవాడు. అంటే మా మమ్మీ డాడీ నన్ను అమ్ములా అని పిలిస్తే నాకు చాలా ఇష్టం. మా నరేంద్ర గురువు గారు పోరంగిలో నాకు కూచిపూడి నేర్పిస్తారు. చిన్నప్పుడైతే చాలా కాముగా ఉండేది కానీ పెరిగే కొద్దీ బాగా అల్లరి ఎక్కువైపోయింది. పుట్టినప్పుడైతే అసలు నేనైతే ఖచ్చితంగా అమ్మాయి కావాలనుకున్నాను. ఇద్దరం అమ్మాయి కావాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే పాప పుట్టినప్పుడు నేను దగ్గర లేకుండా పోయాను.
అంటే నేను అప్పుడు వెళ్ళటం కుదరలేదు. వచ్చిన తర్వాత నేను 1 డే తర్వాత చూశాను. 1 డే తర్వాత కూడా చూడలేదు, ఎందుకంటే పుట్టిన తర్వాత తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి వారం రోజులు నాకు చూడటానికి కుదరలేదు. పుట్టినప్పుడు బాగా వైట్గా ఉంది అని చెప్పేసి చెప్పారు. నాకు వారం రోజుల తర్వాత చూపించారు. చూపించినప్పుడు మొత్తం అంతా కలర్ పోయి ఏం నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఏం మన పాప కాదు, వేరే వాళ్ళని చూపిస్తున్నావు అని చెప్పేసి అన్నాను నేను. ఇంక్యుబేటర్లో పెట్టడం వల్ల అది కామెర్లో వచ్చి నల్లగా అయిపోయింది. ఫస్ట్ నాతోటే ఉండేదండి చిన్నప్పుడు బాగా. ఇప్పుడు వాళ్ళ డాడీ లేకపోతే ఉండలేదు. అది నైట్ ఎంత టైం అయినా సరే వాళ్ళ డాడీ ఉండాలి. అదేం లేదండి, ఇద్దరు ఉండాలి. ఇద్దరు బయటకు వెళ్ళినా ఉండలేదు, ఇద్దరు ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇంకా వాళ్ళ అమ్మ. నేను ఫస్ట్ నేర్చుకోవాలనుకున్నాను, నాకు కుదరలేదు. అది మా పాప మీద వద్దేనా. మంచి తెలివిగల పిల్లండి. తను అనుకుంటే మాత్రం ఏదైనా చేస్తుంది, అనుకోకపోతే చచ్చినది. అది తిండి అవని, డాన్స్ అవని, ఏదైనా. అప్పుడు 6 months అప్పుడు అన్నప్రాసన చేసామండి. అప్పుడు మంచి మూమెంట్ అది. పాప మా ఇంటికి వెళ్ళి చేసాము పాప అన్నప్రాసన. అంటే అప్పటికి మేము మా ఇంటికి సెకండ్ టైం వెళ్ళింది అంతే, ఎవరు చూడలేదు. అందరూ వచ్చి పాపని ఎత్తుకుని ఇంకా అచ్చంగా మా నాయనంలో ఉందని చెప్పటం, అందరూ ముచ్చేయటం, అది మంచి మంచి మూమెంట్. ఆ టైంలో కూడా మా పాప ఏడిస్తే నేను ఎత్తుకుని అటు ఇటు 4 సార్లు తిప్పుతున్నప్పుడు మరి నిద్రపోయేది. వాళ్ళ అమ్మ ఎత్తుకుని నిద్రపోయేది కదా. పాప అసలు చేసేలా భరించలేమండి. కానీ స్కూల్కి వెళ్తే అసలు ఏదో మాకంత ఇంట్లో ఏమీ లేనట్టు ఒకసారి వచ్చి, మీరు ఎక్కడ ₹1 బయట నుంచి అప్పు తీసుకురావద్దు, డబ్బు లేకపోతే మన ఇంట్లో చేసుకుందాం, అమ్మ మాత్రం చేయొద్దు, నా ఫంక్షన్ చేయకపోయినా పర్లేదు, చేసుకుందాం, మన వాళ్ళ వరకు పిలిచేసి మన ఇంట్లో చేసుకుందాం అని చెప్పి. అప్పు మాత్రం చేయదు, ఒక అప్పు చేస్తే మళ్ళీ మనం తర్వాత ఇబ్బంది పడతాం, దొంగతనంగా బతకాలంటే అప్పు చేస్తాను డైలాగ్. అసలు ఐ లవ్ యూ అమ్ములు. థ్యాంక్ యూ సార్. హరీష్ గారికి కానీ, చెన్నకేశ్వర రెడ్డి గారికి కానీ, అందరికి టీం అందరూ బాగా హార్డ్ వర్క్ చేశారు. చాలా ఏంటంటే జనరల్ గా ఫోటోగ్రఫీ అంటే వస్తారు, తీస్తారు, వెళ్ళిపోతారు. మన అలా కాకుండా ఏంటో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి శుభ్రంగా పాపతో కూడా చక్కగా ఉండి అది చేశారు. అది మాకు చాలా సంతోషంగా. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.